ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క పునరుసు నక్షత్రం ఒక పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు. ఇవి తీసుకున్నట్లయితే మీకు 15వ తేదీ అంటే సెకండ్ పక్షంలోనే మిథునంలోకి రవి వచ్చారు, అంటే మీకు వ్యయంలోకి వెళ్ళిపోయారు. బుధుడు మీకు వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి. ఈయన కూడా వ్యయంలో బుధాదిత్యంతో ఉన్నారు కర్కాటక రాశి వారికి. అలాగే మనకు 22వ తేదీ కర్కాటకంలోకి బుధుడు వస్తాడు, అంటే మీ స్వరాశిలోకి వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 29/6 వృషభే శుక్రుడు 29 అంటే ఈ మంత్ ఎండింగ్కి వృషభ రాశిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఈయన మేషరాశి సంచారంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వెళ్ళిపోయింది. వీళ్ళ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆల్మోస్ట్ క్లోజ్ అయినంత హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టమంలోకి శని వెళ్ళిపోవడం ఆయుర్దాయం పెంచుతుంది, జీవిత భాగస్వామి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్య భావాలు కూడా మిమ్మల్ని మధ్యలో టచ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు 8th హౌస్లో ఉన్నాడు. మీకు కర్కాటక రాశి వారికి రాహు 8th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ కూడా మీకు దీర్ఘ ఆయుష్ని ఇవ్వడము, దుర్గా ఆరాధన ఇవి చేసుకుంటే కొంచెం రిలాక్సేషన్ జరిగే అవకాశం ఉంది. మీకు ఆయుర్దాయం కంటే పెద్దవాళ్ళ బాధ్యతలు మీకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు కేతువు వచ్చేసి మీ రాశికి 2nd హౌస్లో ఉన్నారు. ఈయన మీకు పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే కేతువు వచ్చేసి మీ రాశికి భాగ్యాధిపతి. వీరిద్దరూ ఉండడం ఎలా ఉంటుంది మీకు మీ యొక్క 2వ ఇంట్లో విపరీతమైనటువంటి సంఘర్షణ ఉంటుంది. మ్యారిటల్ విషయాలు కలిసి వస్తాయి అనుకుంటే అవి కూడా పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉంటుంది. దాన్ని మీరు క్రియేట్ చేసుకోవటానికి కష్టపడతారు, సాధిస్తారు. ఉద్యోగంలో పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 6వ ఇంటిపతి 12ంట్లో ఉండడం చక్కగా మంచి అవకాశం ఇస్తాడు. 6, 8, 12 భావాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే చక్కగా పనిచేస్తారు, చక్కగా బెనిఫిట్స్ ఇచ్చే యోగాలు కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి శుక్రుడు వచ్చేసి 10వ భావంలోనే ఉన్నారు, ఇది కూడా చూసుకోవాలి. ఈ శుక్రుడు వచ్చేసి కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి, లాభాధిపతి. ఈయన 10మంలో ఉండడం టెక్నికల్ వైజ్ మీ నాలెడ్జ్ బాగా పెంచుకుంటారు, ఎడ్యుకేట్ అవుతారు, ఆ స్థిరత్వం అనేది ఏర్పరచుకుంటారు. చాలా వరకు ఫ్యాషనబుల్గా ఉండడానికి ట్రై చేస్తారు. అలాంటి వృత్తులలోనే మీకు ఆదరణ లభిస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ చక్కగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని ఈ మాసం ఈ గోచారం చెప్తుంది. స్వస్తి.